అవర్ టెంపుల్స్ ఇన్ఫో ఛానల్ ఎన్నో ప్రముఖమైన దేవాలయాల్ని మీ ముందుకు తీసుకువస్తుంది. ఈ ఛానల్ని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. మరిన్ని దేవాలయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ourtemples.info వెబ్సైట్ని కూడా విజిట్ చేయండి. హిందూ దేవాలయాల డీటెయిల్స్ గురించి ఆ వెబ్సైట్లో పొందుపరిచాము. ధనుర్మాసంలో ప్రత్యేకంగా మీకోసం ఇంకొక పురాతనమైన రంగనాథ స్వామి దేవాలయం వీడియోను మీకు పరిచయం చేస్తున్నాం. నానక్రామ్ గూడ అంటే ముఖ్యంగా మనకు ఐటీ కంపెనీలు, పెద్ద భవంతులు గుర్తుకొస్తాయి. అటువంటి పెద్ద భవంతుల మధ్య ఒక ప్రముఖమైన రంగనాథ స్వామి గుడి ఉందని చాలామందికి తెలియకపోవచ్చు. ఈ వీడియోలో మనం హైదరాబాద్లో నానక్రామ్ గూడలో ఉన్న రంగనాథ స్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం విప్రో సర్కిల్ నుంచి 600 మీటర్లు, గచ్చిబౌలి నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం చేరుకోగానే మనకు పెద్ద గాలిగోపురం కనిపిస్తుంది. చుట్టూ పచ్చని చెట్ల మధ్య ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఈ ఆలయం సుమారు 400 సంవత్సరాల పురాతనమైనది. గాలిగోపురం దాటి లోపలికి వెళ్ళగానే మనకు ధ్వజస్తంభం కనిపిస్తుంది. ఈ ఆలయంలో కెమెరా అనుమతి లేదు, అందువలన లోపల చిత్రీకరించలేదు. ఇక్కడ రంగనాథ స్వామి వారు భూదేవి, శ్రీదేవి, నీలాదేవి సమేతంగా దర్శనమిస్తారు. ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం ఏకశిలతో చేశారు. స్వామివారు విశ్రాంతి భంగిమలో ఒక చేయి తల కింద పెట్టుకుని 2 అడుగుల ఎత్తులో ఉంటారు. శంకు చక్రాలు చేతిలో ఉంటాయి. విగ్రహం పైన దశావతారాలు చెక్కి ఉంటాయి. ఇక స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం సుమారు 1600 సంవత్సరంలో నిర్మించారు. ఈ ఆలయాన్ని మరియు చుట్టూ ఉన్న ప్రదేశాన్ని 1861లో రాజస్థాన్కి చెందిన సేత్ శివలాల్ పిట్టి కొన్నారు. 1954 వరకు పిట్టి ఫ్యామిలీ దీన్ని ప్రైవేట్ ప్రాపర్టీగా మెయింటైన్ చేసేవారు. ఆ తర్వాత ఈ ఆలయ బాధ్యతలను పిట్టి ఫ్యామిలీకి చెందిన ట్రస్ట్కి అప్పగించారు. ఈ ఆలయం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి సాయంత్రం 5 నుంచి 8 వరకు తెరిచి ఉంటుంది.